మత్తు వదలరా 2. సో, నిజంగా మత్తు వదిలించేలా చేశాడు సత్య అయితే. సో, పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు. సత్య వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు మూవీకి. సో, ఈరోజు వీడియోలో ఈ స్టోరీ లైనప్ ఏంటి, అసలు కథ ఎలా ఉండబోతుంది ప్రతిదీ తెలుసుకుందాం. సో, ఇక ఇది మత్తు వదలరా సీక్వెన్స్కి అయితే మనకు పార్ట్ 2 ఇది. సో, ఇది రితీష్ రాణా డైరెక్షన్లో అయితే వచ్చింది. సో, హీరో వచ్చేసి సింహ కోడూరి. బట్ మనకి మెయిన్ హీరోలాగా సత్య అయితే కనిపిస్తాడు. సో, మామూలుగా అయితే లేదు. ఇక ఫరియా అబ్దుల్లా అయితే మెయిన్ కీ రోల్. ఇక ఇది క్రైమ్ అండ్ కామెడీ. సో, రీసెంట్గా రిలీజ్ అయింది. ఇక ఫ్లాట్ ఏంటంటే స్టోరీ ఫ్లాట్ యేసుదాస్ అంటే మన సత్య అనమాట. సో, బాబు మోహన్ ఇక శ్రీసింహ వీళ్ళిద్దరూ సీక్వెల్స్గా కొత్త గుర్తింపుని అయితే కలిగి ఉన్నారనే చెప్పొచ్చు. ఇక రోహిణి నేతృత్వంలోని హెచ్ఈ బృందంలో ప్రత్యేక ఏజెంట్లుగా అయితే ఉంటారు. ఇక వీళ్ళిద్దరూ అన్ని సందర్భాల్లో తమ కోసం కొంచెం డబ్బు దోచుకుంటూ ఉంటారు. సో, ఒక మంచి రోజు వారికి కిడ్నాప్ కేసు అయితే వస్తుంది. సో, డబ్బు భారీగా ఉండటంతో రెచ్చిపోతారు. ఇక ఆ కేసు క్లోజ్ అయిందని అనుకున్న తరుణంలో అజయ్ ఎవరో కాదు, వెన్నెల కిషోర్. సో, ఈ పాత్ర అయితే మనకి ఇంట్రడ్యూస్ అవుద్ది. సో, ఈ పాత్రలో హత్య కేసులే వారిని ఎవరైనా ట్రాప్ చేస్తారు, అసలు కిడ్నాప్ వెనక ఎవరున్నారు, బాబుని ఎందుకు ఇరికించాడు, ఇక వీరిద్దరు ఎలా విజయవంతంగా బయటపడ్డారు అనేది ఈ సీక్వెల్స్ మెయిన్ స్టోరీ. సో, ఇక ఎవరికి వాళ్ళు అయితే యాక్టింగ్ ఎరగదీస్తారు. ఇక ఫరియా అబ్దుల్లా అయితే సీక్వెన్స్లో తన మామూలుగా అయితే ఓకే అనిపించింది. ఇక డైరెక్షన్ అయితే స్కోప్ ఉన్నప్పటికీ ఆమె పాత్ర సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఇక ఫరియా సినిమాలో అయితే తన ఉనికి అయితే చాటిందనే చెప్పొచ్చు. అలాగే సినిమా చాలా బాగుంటుంది. ఇక విలన్గా అజయ్ ఓకే. ఇక కాసినన్ను వెన్నెల కిషోర్ అయితే కాసినోగా అద్భుతంగా అయితే చేస్తాడు. ఇక శ్రీసింహ అయితే సినిమా గడిచే కొద్దీ మెరుగవుతుంటాడు. కానీ సినిమాలో ఎక్కువ భాగం సత్య డామినేట్ అయితే ఎక్కువ బాగా చేస్తాడు. మామూలుగా అయితే ఉండదు, డామినేషన్ అయితే ఇరగదీసేద్ది. ఇక రోహిణి కొత్త క్యారెక్టర్ అయితే కనిపిస్తుంది, ఇక బాగా చేసింది. ఇక సునీల్ మరోసారి వెర్రి పాత్రలో అయితే వృధా అయిపోయాడు. సో, ఇక మొదట అంగీకరించడానికి కారణం ఏంటని ఆశ్చర్యపోతే ఇక మత్తు వదల 2 అయితే కామెడీ పరంగా సత్య అయితే వన్ మ్యాన్ షో అనే చెప్పొచ్చు. ఇక అతని నుండి కామెడీ మామూలుగా అయితే లేదు. సో, తన బాడీ లాంగ్వేజ్ ఏంటి, డైలాగ్ డెలివరీ ఏంటి, ఈ చిరంజీవిని అనుకరించే గగ్గోలు తెరపై అయితే మనకి చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక సత్య నటన వల్లే సినిమా ప్లస్ అయిందనే చెప్పొచ్చు బాగా. ఇంకా హిట్ కూడా టాక్ సత్య వల్ల, ఎందుకంటే సత్య మేనరిజం కానిచ్చి కామెడీ టైమింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్. ఇక మీకు చాలా మూవీస్లో చూసే ఉంటారు, అంత మామూలుగా ఉండవు, అంత అలా ఉంటాయి. సో, ఇక టెక్నికల్గా అయితే రితీష్ రాణా డైరెక్షన్గా అయితే బాగా చేశాడు. సో, కానీ కొంచెం స్టోరీ అయితే ఓకే అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్లో కామెడీ, సెకండ్ హాఫ్లో థ్రిల్స్పై ఎక్కువ దృష్టి పెట్టాడు. కానీ ఇక స్టోరీ సగం బేగ్గా అయితే ఉంటుంది. ఇంకా చాలా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ కాలభైరవ మ్యూజిక్ మామూలుగా అయితే లేదు, సూపర్ ఉంది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగా ఇచ్చేసాడు. స్టైలిష్ సెట్లు ఇక ఎంచుకున్న లొకేషన్ల కారణంగా సినిమా లుక్ అయితే కొత్తది కాబట్టి క్రెడిట్ ప్రొడక్షన్ అయితే డిజైనింగ్కే చెందాలి. ఇక సెకండ్ హాఫ్లో ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత ఇక స్టోరీ వేగంగా అయితే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్లో ఎడిటింగ్ కాస్త డల్గా అయితే మనకు ఉంటుంది. సో, ముఖ్యంగా సత్య కోసం రాసిన డైలాగులు అయితే తెగ నవ్వొచ్చేస్తాయి. వన్ లైనర్లు రాబోయే రోజుల్లో గణనీయమీటర్లుగా అయితే ఇవి ఉంటాయనే చెప్పొచ్చు. ఈ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి, కానీ ప్రజెంటేషన్ చాలా బాగుండేది. సో, ఇక మనకు ఫస్ట్ హాఫ్ క్లైమాక్స్ పోర్షన్లో కామెడీ సత్య అనే చెప్పొచ్చు. ఇంకా మొత్తం అంతా ఇక సత్య సినిమా అనే చెప్పొచ్చు, అంత అలా అయితే ఉంది. సో, మూవీ అయితే చాలా బాగుంది. సో, చూడండి ఈ వీకెండ్లో అయితే. మనం మూవీ అయితే సజెస్ట్ చేస్తున్నా, మత్తు వదలరా 2. సో, కామెడీ అయితే మిస్ కాకండి సత్యది, అంత అయితే బాగుంది, వన్ మ్యాన్ షో కింద. సో, వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.